అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సికింద్రాబాద్ లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర చివరి ఘట్టం జరుగుతోంది. అంబారిపై అమ్మవారి ఊరేగింపు ప్రారంభమై ఆలయ పూర్వ వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణమంతా జై ఉజ్జయిని మహంకాళి నామస్మరణతో హోరెత్తుతోంది. బోనాల జాతరలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, సంప్రదాయ డప్పు మోతలు, జానపద కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సికింద్రాబాద్ లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర చివరి ఘట్టం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ అనుష అందిస్తారు. అనుష, మనం ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో అయితే ఉన్నాము. అయితే ప్రస్తుతం అంబారి స్వారీ అనేది జరుగుతూ ఉంది. 2 రౌండ్ల అంబారి స్వారీ తర్వాత ఈ ఘట్టం అనేది ముగుస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి బోనాల ఉత్సవాల తర్వాత అనేక కార్యక్రమాలతో ఈ రోజు రంగం మొదలవుతుంది. రంగం తర్వాత అనేక కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. అయితే మధ్యాహ్నం అంటే ఈ టైం వరకు ఈ ఘట్టం ముగిసిన తర్వాత మళ్ళీ సాయంత్రం పలారం బండ్లు తీస్తూ ఉంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అంబారి ఘట్టం అయితే శోభయాత్రగా కన్నుల విందుగా జరిగింది అని చెప్పొచ్చు. మహంకాళి దేవాలయం నుండి అంబారి ఊరేగింపు మహంకాళి స్ట్రీట్, అలాగే జనరల్ బజార్, ఎంజీ రోడ్, అలాగే ఎస్డి రోడ్, క్లాక్ టవర్ జంక్షన్, ప్యాట్నీ సెంటర్ తిరిగి జనరల్ బజార్ నుంచి మళ్ళీ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకైతే చేరుకుంటూ ఉంటుంది. ఇది 2 రౌండ్లు పూర్తయిన తర్వాత ఈ ఘట్టం అనేది ముగుస్తూ ఉంటుంది. ఈ మార్గం వెంబడి పోతురాజులు, డప్పు కళాకారులు, అలాగే బోనాలు తీసుకొచ్చే భక్తులు, జానపద కళాకారుల బృందం ప్రదర్శనలతో అయితే శోభాయాత్ర కొనసాగింది. భారీ సంఖ్యలో భక్తులు అయితే పాల్గొనడం జరిగింది. డప్పు చప్పుట్లకి నాట్యం ఆడుతూ కూడా అమ్మవారి ఊరేగింపు అనేది చేయడం జరిగింది. అమ్మవారి ఊరేగింపు కోసం ఏనుగు లక్ష్మి అని ఏనుగు పేరు లక్ష్మి అంబారి, దీన్ని కర్ణాటక రాష్ట్రంలో నుంచి తీసుకురావడం జరిగింది. ఈ అంబారి రావడం అయితే ఇది 2వసారి. దాని వయస్సు కూడా 34 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఈ రోజు రంగం ముగిసిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అమ్మవారి రంగంలో అమ్మవారు ఉగ్ర రూపంగా కనిపించడం జరిగింది. రంగంలో అమ్మవారు చెప్పిన విషయాలు మనం చూసుకుంటే రాష్ట్రంలో వర్షాలు పడతాయని అమ్మవారు అయితే భవిష్యవాణి చెప్పింది. అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉంటుందని తెలిపారు. తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతిగా నిలిచే బోనాల కోసం అయితే ఏర్పాట్లు చేసిన కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అటు జోగినీల బోనం పడిపోవడము, అలాగే జోగినీలు కూడా ధర్నా చేయడానికి రావడము, అమ్మవారు ఉగ్రంగా కనిపించడము, ఇవన్నీ కూడా ఈ 2 రోజుల్లో చోటు చేసుకున్న పరిస్థితులు. జోగినీలు అయితే ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుతున్నారు. భవిష్యత్తులో జోగినీలకు సంబంధించి వారికి ఇబ్బంది లేకుండా చూస్తాము అని కూడా చెప్తున్న పరిస్థితి. సరైన విధంగా దర్శనాలు సాగేలా చూడాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు పలు డిమాండ్స్ వినిపిస్తున్నారు. అలాగే జోగినీలు ప్రత్యేకంగా ఒక రోజు వాళ్లకు జోగి బోనం అంటూ కూడా చేసుకుంటాము, దానికి పర్మిషన్ ఇవ్వాలి, మేము ఈ బోనాల పండుగ రోజు అయితే బోనాలు చేసుకోము అంటూ కూడా నిన్నటి నుంచి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడిన కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో అయితే జోగినీలకు అవమానం జరిగిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ
పనితీరు బాగలేదు, అలాగే పోలీసుల పనితీరు బాగలేదు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు అంటూ కూడా పోలీసులపై విరుచుకుపడ్డ పరిస్థితులు చూసాము. అలాగే వారం రోజుల్లో తిరిగి బోనాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లయితే వాళ్ళు ప్రకటించారు. ఇంతవరకు అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం కానీ అటు ఆలయ అధికారులు కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. రెహానా. థ్యాంక్ యూ అనుష.